మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల పర్యవేక్షణకు కమిటీ అట. అంటే దాన్ని ఎట్లా మరమ్మతులు చేయాలి అని పర్యవేక్షణకి ఒక కమిటీ వేస్తున్నారట. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ బ్లాక్లోని 15వ గేటును శుక్రవారం పైకెత్తిరట. సో ఇదే ఆ గేటు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల పర్యవేక్షణకు 4 సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఈఎన్సీ నాగేంద్రరావు, సిఈ మోహన్ కుమార్, రామగుండం సిఈ సుధాకర్ రెడ్డిలు ఈ కమిటీలో ఉండబోతున్నారట. వానాకాలం వరదలొచ్చేలోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలో పేర్కొన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో రక్షణ పనుల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈఎన్సీ అనిల్ కుమార్ 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రతిపాదించి ప్రభుత్వానికి దస్త్రం పంపించిరట. సో ఇట్లా ఈ దాని మీద విచారణ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు అది కట్టాల. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఇప్పుడు అది కడతారు, సరే బాగానే ఉంది. ఆడు కంపెనీ ఏమంటుంది, కాంట్రాక్టర్ ఏమంటుంది, ఎల్ఎన్టీ కంపెనీ మీరు అనుబంధ ఒప్పందం చేసుకోండి అంటే ఇంకొక ఒప్పందం చేసుకోవాలా, డబ్బులు కట్టాలి. ఎవరు కట్టాలా? కాంట్రాక్టర్ కాదు, గవర్నమెంటే కట్టాలి. ఎవరు గవర్నమెంట్ అంటే ప్రజలు కట్టాలా. ఎంత అవుతుంది, ఎన్ని వందల కోట్లు అయిద్దో, వేల కోట్లు అయిద్దో మళ్ళీ లెక్క వేరే. సో ఇప్పుడు అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే మేము ముందుకు వెళ్తాం, మేము కోర్టుకు వెళ్తాం. గవర్నమెంట్ ఇప్పుడు ఇద్దరి మధ్య వ్యవహారం నడుస్తూ ఉన్నది. సరే అయిపోయింది, ఒక 2000 కోట్లు పెట్టో ఏదో చేసి ఏదో చేస్తారనుకుందాం. పోనీ నిలబడే అవకాశం ఉందా? ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే దాన్ని ఇమీడియట్గా ఈ వరదలకు రక్షించాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్తున్నదో అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నది. తదుపరి ఇంకా ఏమైనా నష్టం జరగడానికి వీలు లేదు, జరగదు అని చెప్పలేకపోతున్నది. ఏ రకంగానైనా నష్టం జరగడానికి అవకాశం ఉన్నది. 7th పోయింది, 8th పోవచ్చు, అవతలది పోవచ్చు, ఇవతలది పోవచ్చు. మేడిగడ్డ గుంగింది, అన్నారం గుంగొచ్చు, మళ్ళీ సుందిలో కూడా అదే పరిస్థితి రావచ్చు. చెప్పలేము, ఎందుకంటే అన్నీ ఒకే డిజైన్తో కట్టినవి. కాంట్రాక్టర్ ఏమంటున్నాడు, వాళ్ళు చెప్పిన డిజైన్ నేను కట్టినా, నేనేం చేయాలి? కొట్టకపోయింది, మెయింటెనెన్స్ లేదు. 2019లోనే ఆ యాప్రాన్లు కానీ కాంక్రీట్ బ్లాక్స్లు కానీ కొట్టకపోయినాయి. కొట్టకపోయినప్పుడు ఆ వరద ఏదైతే ఇసుక కింద నుంచి లీక్ అవుతున్నదో ఆ లీకేజ్ని ఆపే ప్రయత్నం చేసేది ఉండే, చేయలే. కిందున్న సీకెండ్ పైల్స్ అదంతా కూడా దెబ్బతినుకుంటూ వచ్చింది. రాఫ్ట్ కుంగింది, బ్రిడ్జ్ కుంగింది. 2019లో కట్టిన 6 నెలలకే ఈ వ్యవహారం బయటపడ్డ తర్వాత కూడా కేసీఆర్ మొద్దు నిద్రపోయిండు, పండుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎపిసోడ్ ఏంటి అంటే అసలు కట్టిన తర్వాత సిచ్యువేషన్ ఏంది? ఒక్కసారి కాగ్ రిపోర్ట్ చూడండి. 250 పేజీల కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నది. 1 ఎకరా నీళ్లు బారించాలంటే దాదాపు 25,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అవుతుందని. మరి ఇప్పుడు అది కట్టిన తర్వాత నీళ్ళు ఎత్తిపోస్తే ఆ కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ వ్యవహారం అంతా మళ్ళీ ఒక పెద్ద గుదిబండనే కదా. మరి దీనికి ఎట్లా పరిష్కారం చూపిస్తారు? అందుకే మనం చెప్తున్నది ఏంటంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టుడు ఇదంతా కాదు. మీరు ముందు నుంచి చేయాల్సి ఉండే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అయినా సరే ఒక అద్భుతమైన ఒక నిష్పక్షపాతంగా విచారించే ఒక కమిటీని వేయాల్సిన అవసరం ఉండే. వాళ్ళు ఏ డెసిషన్ చెప్తే కట్టాలా కట్టొద్దా, రూపాయన పెట్టాలా పెట్టొద్దా. సో ఈ రకమైన పరిశోధన కనుక అక్కడ జరిగి ఉంటే, ఇన్వెస్టిగేషన్ జరిగి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది కొట్టుకపోకుండా ఎట్లా ఆపాలన్నదే పాయింట్. రైతులకు ఇంకోటి నీళ్ళు ఇవ్వాలనో ఇంకోటి కాదు. ఫస్ట్ రేపు వరదలు వస్తే ప్రాణహిత దగ్గర భారీ వరద ఉంటుంది. గోదావరి ఉప్పొంగితే ఎల్లంపల్లి నుంచి సుందిళ్ళ, అన్నారం నుంచి మళ్ళీ ఈ గేట్లు ఎత్తి వెనక్కి పోవాలా. వరద ఉధృతంగా ప్రవహిస్తే ఈ వరదకి ఇది ఉంటుందా ఉండదా, దీన్ని ఎట్లా కాపాడుకోవాలన్నదే ఇప్పుడు పాయింట్. దీని ద్వారా ఏదో నీళ్ళు వస్తే ఇంకోటో కాదు, దీన్ని కాపాడుకోవడం కోసం మనం ఇప్పుడు 1000 కోట్లు తగలేయాలి. ఇది మన భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. ఇందులో వేసినారు కదా వార్త, రేవంత్ రెడ్డి వాళ్ళ నిర్ణయం తీసుకో. మేడిగడ్డ రిపేర్లపై నేడు సీఎం నిర్ణయం. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ఆమోద ముద్ర వేయబోతున్న మంత్రివర్గం. మేడిగడ్డ 7వ బ్లాక్లో గేట్ ఎత్తివేత. సో ఇవాళ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోబోతున్నారట ఏం చేయాలి అన్న దాని విషయంలో.